సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. దాదాపుగా గురుబలం పోయినప్పటికీ వక్రించిన గురుడు ద్వారా కొంతకాలం పాటు శుభ ఫలితాలను పొందగలిగినప్పటికీ ఇప్పుడు ఆ గురుడు యొక్క వక్రగతి పోయినది కాబట్టి గురుబలం లేదు, రాహుబలం లేదు, శని బలం లేదు, కుజబలం లేదు. పైగా ఈ గ్రహాలు బలంగా లేకపోయినా పీడించే స్థానాల్లో ఉన్నాయి. మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి కాలం ఆసన్నమైనది, ఉండవలసిన కాలం ఆసన్నమైనది. ఎందుకంటే ఒక్క బలం ఏంటి అంటే చంద్రుడు రవి, ఈ రెండు గ్రహాలు కొత్త అడపాదడప శుక్రుడు మధ్య మధ్యలో యోగిస్తూ ఉన్న ప్రధానమైన గ్రహాలు ఈ మూడు గ్రహాలే, రవి చంద్ర శుక్రుడు. చంద్రుడు మధ్య మధ్యలో కొంత మారుతూ ఉండడం ద్వారా చంద్రబలం తగ్గుతూ ఉంటుంది. మానసికంగా ఫ్లక్చువేషన్స్ ఎలా కామనో చంద్రుడు బలం లేకపోయినా ఇబ్బంది ఏం లేదు, కానీ రవి కూడా స్థానం మారిపోతారు ఈ ఫిబ్రవరి 13వ తారీఖు తోటి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి కాలము. మీది కానటువంటి వస్తువుల్ని మీరు ఎవరి దగ్గర అరువు తెచ్చుకోకూడదు. రెండు, ఏదైనా ఎవరైనా ఒక విషయాన్ని చెప్తే దాన్ని చాలా పాజిటివ్ వేలో తీసుకుంటూ ఉండాలి. ఉన్నతాధికారులతోటి, తోటి ఉద్యోగస్తులతోటి వారితో అవసరం ఉన్నా లేకపోయినా చాలా సత్సాంగత్యాన్ని మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి. కుటుంబ సభ్యుల హెల్త్ కండిషను, మీ ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ ఆర్థిక వ్యవస్థ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది చిన్న భిన్నం అవడానికి అవకాశం ఉంటుంది. అర్ధాష్టమ కుజుడు మానసికంగా భయపెడతారు. భయపడకుండా చాలా జాగ్రత్తగా నిదానంగా ఆలోచన చేయాలి. డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది, అనుకోని ఖర్చులు వస్తాయి, అనుకోని ఆటంకాలు, నీలాపరిందలు. అప్పటి వరకు సాఫీగా జరుగుతున్న వ్యాపారం ఎవరో కొత్త వాళ్ళు రావడం ద్వారా అది కొలాప్స్ అయిపోవడం, ఇటువంటివి చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి విషయాల్ని పెద్దగా తీసుకోకూడదు. ఒక అటు ఇటుగా కొత్తగా ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉండాలి. ఎక్కడా డేలా పడకూడదు. ఆరోగ్యం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఆర్థికంగా ఏదైనా డబ్బు ఉంటే పెట్టుబడి పెట్టేటువంటి విషయంలో రిస్క్ చేసి ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టకూడదు. జోదము, స్పెక్యులేషను, స్టాక్ మార్కెట్ లాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. ఇటువంటి నియమనిష్టలు పాటిస్తూ తశాంతి, శనేశ్వరుడికి జపం కానీ, అలాగే రాహువుకి జపం కానీ, గురువుకి జపం కానీ చేసుకుని ఆయా గ్రహాలకి సంబంధించినటువంటి ధాన్యాన్ని దానం చేయడము, ఆయా వారాల్లో నిష్టగా ఉండడము, ప్రత్యేకించి శివాలయంలో సోమవారం నాడు సాయంత్రం పూట దీపం పెట్టడము, లేదా శనివారం నాడు సాయంత్రం దీపం పెట్టడము, ఇటువంటివి చేస్తూ ఉంటే, ఎందుకంటే 8 గ్రహాలు ప్రతికూలం లేదా 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ చేస్తూ ఉండండి. మరిన్ని మంచి ఫలితాల కోసం భగవద్ ఆరాధన చేయండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.